ఇక్కడ వదిలిపెట్టి ఎందుకమ్మ వెళ్ళిపోయారు? నాకు పిచ్చి లేదు కదమ్మా, ఎందుకమ్మా ఇలా చేశారు? ఎందుకు ఇలా చేశారు? నాన్న నాకు కరెంట్ షాక్ పెట్టారు నాన్న, నన్ను పిచ్చిదాన్ని అన్నారు నాన్న. నేను పిచ్చిదాన్ని కాదు కదా నాన్న, చెప్పు నాన్న, చెప్పు నాన్న. నేను ఇక్కడ ఉంటాను నాన్న, నన్ను తీసుకెళ్ళిపో నాన్న. అలాగే అమ్మా, వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా కుందేలు పిల్ల అడవిలో కనిపించిందని, అది అది ఇదే. ఆ పాప కూడా ఇక్కడే ఎక్కడ ఉంటుంది. నాగేశ్వరి, నువ్వు కంగారు పడకమ్మా, ఇది అది కాదు. లేదమ్మా, ఇది అదే. నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎవరికో ఏదో అవ్వబోతుంది. రక్షించండి అమ్మా, రక్షించండి. లేదు, ఈ కుందేలు ఆ పాపదే. ఆ ముసలోళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ ఉంటుంటారు. నాగేశ్వరి ఊరుకో అమ్మా. ముందు ఆ కుందేలు పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇది మేము పెంచుకుంటున్న కుందేలే మేడం, బోన్లో నుంచి తప్పించుకొచ్చేసింది. కాదు నాగేశ్వరి, ఇది ఆ కుందేలు పిల్ల. ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి. పదమ్మా, రామ్మా. నాగేశ్వరి, నన్ను తీసుకెళ్ళండి నాన్న, నేను ఇక్కడ ఉంటాను నాన్న, నన్ను తీసుకెళ్ళండి. అమ్మా, తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. బాధపడకండి సార్, మరో 10-15 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే అదే సర్దుకుంటుంది. నాగేశ్వరిని మా బిడ్డలా చూసుకుంటాం. ఎప్పుడు ఏ పాపం చేశాను, ఇప్పుడు ఆ పాపానికి శిక్ష నా బిడ్డ అనుభవిస్తుంది. పదదేవకి వెళ్దాం. నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఈ పని బాగుంది. మిస్టర్ అశోక్, మీరెంతో బాధ్యతాయుతమైన మనిషిని మీకు ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తే అనాలోచితంగా ఊరి ప్రజలతో గొడవ పెట్టుకున్నారు. అందువల్ల జరిగిందేంటో చూశారుగా. ఈ ఊళ్ళో వాడెవడో మన మనిషిని పొట్టన పెట్టుకున్నాడు. సార్, మీరు పొరపాటు పడుతున్నారు. నేను అనవసరంగా ఎవరిని ఏమీ అనలేదు. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అన్నాను, అంతే. అయినా ఇది ఊరి వాళ్ల పనని నేను అనుకోవడం లేదు సార్. మరి ఆ హత్య ఊరి వాళ్లే చేసుంటే నన్ను చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్లతో ఆర్గ్యూ చేసింది నేను కాబట్టి. అది కాకుండా జరిగిన ఆర్గ్యుమెంట్స్ హత్యలకు దారితీసేంత పెద్దవి కావు సార్. అయితే ఆ హత్య ఎలా జరిగిందంటావు? అది నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను సార్. ఏదో మర్మం ఉందనిపిస్తుంది. చూడు, అదంతా పోలీసులు చూసుకుంటారు. నేను మీకు అప్పచెప్పిన పనిని ఎలా పూర్తి చేయాలో ఆలోచించండి. ఓకే సార్. నిర్ణీత సమయంలో పని పూర్తి కాకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మైండ్ ఇట్.
ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేను ఈ ఊరి నాగేశ్వరి ఆలయంలో ఉంటాను. మిమ్మల్ని సన్యాసి తీసుకురమ్మన్నారు. సన్యాస? సన్యాసి ఎవరు? నన్నెందుకు రమ్మన్నాడు? సన్యాసి నాగేశ్వరి దేవి భక్తుడు. ఈ ఊరు వాళ్ళందరికీ గౌరవ పాత్రుడు. చాలా వింతగా మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు? మనుషుల జీవితాల్ని చదువుతుంటాను. వేలడంత లేవు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. మీ అమ్మ నాన్నెవరు? నన్ను ఇష్టపడి నాకు అన్నం పెట్టే వాళ్ళందరూ నా అమ్మా నాన్నలే. నీతో మాట్లాడడం చాలా కష్టం గాని ఇంతకీ సన్యాసి నన్ను ఎందుకు రమ్మన్నాడు? ఏమో నాకేం తెలుసు. ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. ఇన్ని మాటలు నేర్చిందానివి ఆయన నన్ను ఎందుకు రమ్మన్నాడో కనుక్కోలేదా? ఆయన చెప్పింది చేయడమే నా పని, ప్రశ్నలు అడగడం కాదు. పదండి వెళ్దాం. సరే సరే, నేను వస్తాలే గాని నువ్వు వెళ్ళు. అయ్యగారు, అమ్మగారు. నేను వచ్చానుగా, నేను చూసుకుంటానులే. వేదా, చిన్నపిల్లాళ్ళ ఆ ఏడుపేమిట్రా? నేను చనిపోతానన్నా? పండి నాకు రాలిపోవడం సహజమే కదా. అయినా నువ్వు చావు గురించి భయపడ్డవో బాధపడ్డవో చేయకూడదు వేదా. నువ్వు డాక్టర్వి. జనన మరణాలు నీ వృత్తికి సాధారణమైన విషయాలు. అలానకే అమ్మమ్మ, నువ్వు లేకపోతే నాకెవరున్నారే? అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలియకపోయినా ఏ లోటు రానీయకుండా నన్ను పెంచి ఇంత వండి చేశావు. నన్ను అనాథం చేసిపోతావా? నువ్వు అనాథవి కాదు వేదా, కోటీశ్వరుడివి. నా చావు వల్ల నువ్వు కోటీశ్వరుడివి అవుతావే గాని అనాథవి కావు. నిన్ను కోటీశ్వరుణ్ణి చేయడం కోసమైనా నేను ప్రాణాలు వదలాలి. నేను కోటీశ్వరుణ్ణి కావటం ఏమిటి? అందుకు నువ్వు ప్రాణాలు వదలడం ఏంటి? చెబుతాను వేదా. ఎన్నేళ్ళు నా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని నీకు చెబుతాను. నీకు తెలుసుగా వేదా, పూర్వీకంలో మన వంశంలోని వారు మాంత్రికాన్ని నమ్మే బతికేవారని. మన వంశంలో నువ్వు తప్ప అందరూ మాంత్రిక విద్యలు నేర్చిన వారే. నీకు మాంత్రిక విద్యల కంటే చదువు మీదే ఆసక్తి ఎక్కువని నీ ఇష్ట ప్రకారమే నిన్ను చదివించి డాక్టర్ని చేశాను. కానీ విధి ఇప్పుడు నిన్ను మళ్ళీ మాంత్రిక లోకానికి పరిచయం చేయబోతోంది. వేద, నువ్వు పుట్టి మీ అమ్మా నాన్న పోయిన 2 నెలలకు ఒకరోజు మాంత్రిక శక్తుల్ని కైవసం చేసుకోవడం కోసం ఒక మహాశక్తికి పూజ చేస్తున్నాను. అప్పుడు ఒక అద్భుతం జరిగింది.
చేసిన మహాశక్తి పూజా ఫలితంగా నేను ఉద్భవించాను. కానీ నా శక్తిని ఉపయోగించుకునే అర్హత నీకు లేదు. నా శక్తిని ఉపయోగించి భూగర్భంలో ఉన్న నిధుల్ని, బంగారు వస్తువుల్ని సంపాదించవచ్చు. అది చేయగలిగే అర్హత నీ వంశంలో నీ మనవడికి మాత్రమే ఉంది. అది కూడా నువ్వు మరణించే గడియల్లోనే నన్ను అతనికి అప్పగించాలి. అలా అని నీకు నువ్వే ప్రాణత్యాగం చేసుకోకూడదు. నీ ఆయుష్ తీరే రోజు నీకే తెలుస్తుంది. అప్పుడు దీన్ని నీ మనవడికి అప్పగించు. వేద, ఆ నేత్ర చక్రం చెప్పినట్లు నా మరణ ఘడియలు దగ్గర పడ్డాయి. అందుకే నీకు ఈ నిజాన్ని చెప్పి ఆ చక్రాన్ని నీకు అప్పగించాలనుకున్నా. వెళ్ళి ఆ పూజ గదిలో ఉన్న నేత్ర చక్రాన్ని తీసుకురా. వేద, ఇక నీకు ఎలాంటి చింత లేదు. ఈ నేత్రచక్రాన్ని ఉపయోగించి భూలోకంలోని విలువైన వస్తు సంపదల్ని దోచుకోవచ్చు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం, ఈ నేత్రచక్రం సంపూర్ణంగా తన శక్తిని వినియోగించి నిధుల్ని గుర్తించాలంటే అరచేతిలో నాగబింబం ప్రతిఫలించే మనిషి సహాయం అవసరం. ముందు ఆ మనిషి ఎవరనేది కనిపెట్టు. వేద, ఈ నేత్రచక్రంతో కోటీశ్వరుడివై సుఖంగా ఉండు. నేను పోయినా నా మాంత్రిక శక్తులు నీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటాయి. తీసుకో. అమ్మమ్మా, అమ్మమ్మా, దేవకి, నీ పథకం ప్రకారం నాగేశ్వరిని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించావుగా. ఇంకా ఎందుకు దిగులుతో భోంచేయకుండా కూర్చుంటావు? వచ్చి భోంచేయి. ఎందుకు అనవసరంగా పస్తులుంటావు? నేనేమైనా రాజకీయ నాయకురాలినా భోంచేసి నిరాహార దీక్ష ఉండడానికి? ఏ పని చేసినా చిత్తశుద్ధితో అందరూ నమ్మేటట్టు చేయాలి. నేను నాగేశ్వరి మీద ప్రేమతోనే హాస్పిటల్లో అడ్మిట్ చేయించానని మీ అల్లుడు గారు అనుకుంటున్నారు. ఆయన నన్ను బాగా నమ్మాలంటే నేను పస్తులుండక తప్పదు. ఎలాగూ ఆయన వచ్చి నన్ను తినమని బతిమాలుతారుగా, అప్పుడు తింటాను. నువ్వు నా కూతురు అని చెప్పడం కాదు, కానీ నువ్వు గనక రాజకీయాల్లోకి వెళితే సీఎం అవడం ఖాయం. పొగడ్తలొద్దు.
దేవకి భోంచేసావా? లేదల్లుడు గారు, తినమని ఇందాక నుంచి బతిమాలుతూనే ఉన్నాను. తను నాగేశ్వరం తలుచుకుంటూ తిన్నని మొండికేసి కూర్చుంది. ఏంటి దేవకి ఇది చిన్నపిల్లలాగా? నాగేశ్వరికి నయం కావాలనే కదా నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసావు. ఆ విషయాన్ని నేను జీర్ణించుకునే బతుకుతున్నాను. నువ్వు ఇలా ఉండొచ్చా? వెళ్ళి భోంచేయి. లేదండి, నేను అమ్మాయి కోసం ఉపవాసం ఉన్నాను. పూజ చేస్తే గానీ భోంచేయను. నాగేశ్వరి, నువ్వు ఎంత ఆలోచించినా నీకు నువ్వుగా ఇక్కడి నుంచి బయటపడే మార్గం తోచదు. ఈ క్షణం నువ్వు నాగేశ్వరి ఆలయానికి వెళతానని మాటివ్వు, నిన్ను నేను బయటకు పంపిస్తాను.